ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడుగు పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు 4.5 సంవత్సరాలుగా ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలకు మంచి చేస్తూ పేదవారి గుండెల్లో స్థానం సంపాదించి ఈరోజు జగనన్న ఎన్నికల ప్రచారం నిమిత్తం ఏలూరు నియోజకవర్గంలోని ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం రాబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న వస్తున్నాడనే నినాదం ఇప్పటికే ఈరోజు ఈ మొత్తం ఏలూరు మరియు గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు అందరూ కూడా జగనన్న వస్తున్నాడు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి మంచిని వివరిస్తూ అదేవిధంగా ఈరోజు ప్రజలకు మంచి చేసి ఉన్నాం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు లక్షల మంది ఆ రోజు 1వ తారీఖున జరగబోయేటువంటి సభకి రాబోతూ ఉన్నారు. భారీ ఎత్తున జరగబోయేటువంటి సభతో ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు ఇప్పటికే నిన్న చూస్తే ప్రతిపక్షాలందరూ కూడా జగనన్న సిద్ధమవుతూ ఎన్నికలకి ప్రచారానికి వెళ్తున్నారని తెలియంగానే ఆ టికెట్లు నాకు కావాలి అనేటువంటి తాపత్రయంలో ఈరోజు నిన్న కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదో కూరగాయలు బేరాల్లాగా 2 సీట్లు నాకు అని వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నామంటే, ఎందుకంటే ఈరోజు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారని తెలియగానే ఈరోజు ప్రతిపక్షాలందరూ కూడా చెమటలు పట్టినాయి. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లాలో 1వ తారీఖున దెందులూరు నియోజకవర్గం జరిగేటువంటి సభ లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగనన్న స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. ఈరోజు జగనన్నని అభిమానించే గుండె లక్షల మంది ఉన్నారు. ఎంతమంది వస్తారనేటువంటి ఇకంటే కూడా లక్షల మంది, 5 లక్షల మంది పైచులుగానే ఈ సభకు రాబోతున్నారు. దాదాపుగా 100 ఎకరాల ప్రాంగణం, దెందులూరు నియోజకవర్గంలో 100 ఎకరాల ప్రాంగణంలో ఈ హైవే పక్కన ఉన్నటువంటి ఈ స్థలంలో మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాం. జగనన్న ఇక్కడి నుంచే అందరికీ కూడా సందేశం ఇవ్వబోతున్నారు. ర్యాంప్ పెట్టబోతున్నాం. జనంలోకి జగనన్న వెళ్ళబోతున్నారు. జగనన్న ఎప్పుడు వస్తారా, జగనన్న ఇచ్చేటువంటి సందేశం కోసం మేమందరము కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంతమంది వస్తారు అంటే లక్షల మంది, 5 లక్షల నుంచి 10 లక్షల మంది సభకు రాబోతున్నారని తెలియజేస్తుంది.